దానికి మహిమ కలుగుగాక. అందరూ బాగున్నారండి? ఉదయకాలం ప్రార్థన చేసుకున్నారా? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు షేర్ చేయండి. వీళ్ళంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానం స్థిరపరచుదు, నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు. ఆమేన్. చక్కటి వాగ్దానం కదండి. యెహోవా మన దేవుడు, మన యేసుక్రీస్తు గొప్పవాడండి. ఆయన మొరపెడితే జవాబిచ్చు దేవుడు. ఆయన మన ప్రతి అవసరతను తీర్చు దేవుడు. కాబట్టి నిత్యం ఆయన ఏం చేస్తున్నట్టే మనకు సమాధానం స్థిరపరిచే దేవుడు. ఒకవేళ నీకు సమాధానం లేదా, లేచింది అలజడితో ఉన్నావా, లేదా హృదయం అంతా ఆందోళనకరంగా ఉందా, మంటగా ఉందా, ఇబ్బందిగా ఉందా, కానీ దేవుడు నీకు సమాధానం స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. సమాధాన విషయంలో ఇది లేకపోతే ఎన్ని తిన్నా, మనం ఎంత వాకింగ్ చేసినా, ఎంత ఆరోగ్యం పాటించినా పనికిరాదండి. కాబట్టి కింద వచ్చి చూస్తే, నిజముగా యెహోవా మీ పక్షాన నుండి మీ ప్రతి అవసరతను, మీ ప్రతి పనులను ఆయన ఏం చేయబోతున్నాడు అంటే సఫలపరచబోతున్నాడు. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రి ఎక్కడి నుంచి మీరు ఉంటున్నా, మీ ప్రతి పనిలోనూ ఆయన మీతో ఉండి మీకు సఫలం దయచేస్తాడండి. మీ ప్రతి అవసరతను తీరుస్తాడు ఆయన. ఏమాత్రం చింతించొద్దు, వెనకడుగు వేయొద్దు. ఈరోజు విశ్రాంతి దినం కాబట్టి దేవుని సన్నిధికి రా, దేవుని సన్నిధిలో మొరపెట్టు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు. ఎందుకు లేట్ అవుతోంది, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎంత చేసినా, ఎంత కన్నీళ్లు కార్చినా, ఎంత ఉపవాసం ఉన్నా, ఎందుకు నా పని జరగలేదని ఏడుస్తున్నావేమో ప్రియ తల్లిదండ్రి, ఒక ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ప్రతి విషయంలోనూ ఒక టైం ఉంటుందండి. ప్రతిదానికి ఒక సమయం ఉందంట. దేవుడు ఏం చేసినా మంచి చేస్తారు. మా చర్చి, మాకు మందిర విషయంలో మేము చాలా రోజుల నుంచి మందిర స్థలం కొరకు దాదాపు 5-6 సంవత్సరాలు ప్రార్థన చేశామండి. ఇద్దరం కన్నీళ్లు కార్చాం, ఎంతో ఏడ్చాం. దేవుని సన్నిధిలో ప్రభు ఒక స్థలం ఈయనైనా మాకని. ఆ రెంట్కు మేము చేసుకుంటున్నప్పుడు చాలా రెంట్ కట్టేది చాలా కష్టమైపోయేది మాకు ఆ మందిరానికి. అయితే దేవుడి దగ్గర ఒక మొర పెట్టామండి. ఏమనంటే, మాకు ఒక మంచి స్థలం కావాలయ్యా, మాకు మందిరం కట్టించినానంటే, చూడండి 6 సంవత్సరాల తర్వాత మేము ఓపికతో ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఈ సంవత్సరం జరగలేదని నిరాశ చెందొద్దు, ఈ 3 నెలలు జరగలేదని నిరాశ చెందొద్దు, ఈరోజు జరగలేదని నిరాశ చెందొద్దు. కానీ దేవుడు ఏదైనా మంచి విషయంలో మీకు మేలు చేస్తారండి. మాకు 6 సంవత్సరాల తర్వాత చక్కని మందిరాన్ని దేవుడు ఇచ్చాడు, మంచి స్థలాన్ని ఇచ్చాడండి. కాబట్టి మీ విషయంలో కూడా, మీ పనులన్నింటిలోనూ దేవుడు మీకు తప్పకుండా సహాయం దయచేస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈరోజు ఎవరితోనైనా వాగ్దానం ఉంటున్నారో వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం, నూతన కార్యం జరుగును గాకనైనా ప్రతి పనిలోనూ వాళ్ళతో ఉండండి. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నా నీ కాపుదలు ఉంచాను. వాళ్ళు ఏ ప్లాన్ వేసుకుంటున్నా నీ తోడు ఉంచాను ప్రభా. ఇల్లు కడుతున్నారు, ఇల్లు విషయంలో సహాయం చేయనైనా. ఎవరికి అనారోగ్యంతో స్వస్థపరచను, మంచాన్ని బండి వారు లేవనెత్తండి ప్రభా. ఇదిగో ఈరోజు నా ప్రభా, ఎంతో మందినైనా తండ్రి వాగ్దానం ఇంటూ ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దుఃఖ దినము సమాప్తం చేయనైనా. ప్రతి ప్రశ్నకు జవాబు దయచేయండి ప్రభా. అడిగడిగి వేసరిపోయిన వాళ్ళ జీవితంలో సమాధానాన్ని దయచేయనైనా. ప్రతి అక్కర తీర్చినైనా. ఈరోజు బర్త్డే మ్యారేజ్ చేసుకుని ప్రతి బిడ్డలు దీవించమని, గర్భఫలం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.